హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సంవత్సరం అంతా నేను ఉండే గోంగూర పచ్చడి చూపిస్తున్నా. ఫస్ట్ గోంగూర తీసుకుని వాష్ చేసి ఆరబెట్టి ఇలా ఉప్పేసి ఫ్రై చేయాలి. అండ్ 1 కేజీ గోంగూరకి 200 గ్రాముల చింతపండు తీసుకుంటే సరిపోతుంది. శుభ్రంగా కడిగి నానబెట్టి ఇలా పులుసు కాయాలి. 1/2 కేజీ ఎండుమిరపకాయలు అయితే తీసుకుని వాటిని ఫ్రై చేసి పెట్టుకోవాలి. అండ్ డబ్బన్నర ఉప్పు, సో ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, సాల్ట్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసి పులుసులో కలిపి గోంగూర వేసి శుభ్రంగా కలయబెట్టాలి. చాలామంది ఆకులుగా తినరు, సో మెత్తగా కొంచెం ఉండాలి అంటే కొంచెం గోంగూర తీసుకుని అందులో పులుసు పోసి ఇలా మెత్తగా చేసి దాన్ని కూడా అందులో కలిపి కొంచెం మెంతి పొడి వేసి కలుపుకోవాలి. అండ్ చూసారు కదా, ఇదైతే నాకు తెలియదు, మా అమ్మమ్మ చేస్తున్నారు మొత్తం. సో అదంతా స్టోర్ చేసుకోవడానికి ఒక గాజు బౌల్ కానీ జాడీ కానీ పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా అయితే స్టోర్ చేశారు అమ్మమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్.